హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హై ప్రోటీన్ రిచ్ అలాగే ఎంతో హెల్తీగా, టేస్టీగా ఉండే మూంగ్లెట్ అండి. మూంగ్లెట్‌ని ప్యాన్ కేక్ అని కూడా అంటారు. దీన్ని పెసరపప్పుతో ప్రిపేర్ చేస్తారండి. చాలా టేస్టీగా, చాలా హెల్తీ రెసిపీ అండి ఇది. పిల్లలకి లంచ్ బాక్స్‌లోకైనా, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి అలాగే వెయిట్ లాస్‌లో ఉండే వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ రెసిపీ అండి. పదండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. నేనిక్కడ ఒక కప్పు పెసరపప్పుని తీసుకుంటున్నాను. ఈ పెసరపప్పుని మనం శుభ్రంగా ఒక 2, 3 సార్లు వాష్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా వాష్ చేసుకున్నాక, ఇప్పుడు దీన్ని ఒక 2 గంటలు నానబెట్టుకోవాలి. 2 గంటల తర్వాత నీళ్లు వంపేసి, ఇప్పుడు మనం ఈ పెసరపప్పుని మిక్సీ జార్‌లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం ముక్కల్ని, ఒక అర టేబుల్ స్పూన్ పసుపుని, అలాగే ఒక అర కప్పు నీళ్ళని పోసుకొని, బాగా మెత్తగా స్మూత్‌గా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా స్మూత్‌గా గ్రైండ్ చేసుకున్నాక, దీన్ని ఇప్పుడు మిక్సింగ్ బౌల్‌లో వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన ఉల్లిపాయని, ఒక క్యారెట్ తురుముని, అలాగే ఒక టమాటో సన్నగా తరిగి ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన క్యాప్సికమ్, ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఒక 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీరని, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక అర టేబుల్ స్పూన్ ఈనోని వేసి బాగా కలుపుకోవాలి. ఈనో వేయడం వల్ల మన పిండి అనేది ఫ్లఫీగా వస్తుందండి. లైట్ అవుతుంది పిండి. మీరు కావాలంటే వంట సోడాని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలాంటి ఒక చిన్న ప్యాన్‌ని తీసుకొని, ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసి పిండిని వేసుకోవాలండి. నేనిక్కడ ఒక 2 గరిటెలు వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది కొంచెం మందంగానే ఉండాలండి. ఇలా వేసుకొని కొంచెం పైనుంచి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని, మూత పెట్టి లో ఫ్లేమ్‌లోనే దీన్ని ఒక 5 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత పైనుంచి ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని, దీన్ని ఇంకొక వైపుకి తిప్పుకోవాలి. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. మంచి కలర్ కూడా వచ్చింది గదండీ మన మూంగ్లెట్. ఇప్పుడు దీన్ని మళ్ళీ మూతబెట్టి ఒక 3-4 నిమిషాలు లో ఫ్లేమ్‌లోనే దీన్ని కూడా కుక్ చేసుకోవాలి. ఒక నిమిషం తర్వాత మూత తీసి ఈ విధంగా చాకుతో హోల్స్ చేసుకోవాలండి. ఫోక్స్‌తో గాని, చాకుతో గాని ఇలా చేయడం వల్ల ఇది లోపల నుంచి గూడా చక్కగా కుక్ అవుతుంది. చూడండి ఇంకొక సైడ్ గూడా చక్కగా కాలిందండి. మంచి కలర్ వచ్చింది చూడండి. ఇంకొక సైడ్ నుంచి కూడా. ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం. సేమ్ ఇలాగే ఇంకొక మూంగ్లెట్‌ని కూడా వేసుకుందాం. దీన్ని కొంచెం మందంగానే వేసుకోవాలండి. అలాగే లో ఫ్లేమ్‌లోనే దీన్ని కుక్ చేసుకోవాలి. చాక్‌తో గానీ, ఫోర్క్‌తో గానీ ఖచ్చితంగా ఈ విధంగా హోల్స్ చేసుకోండి. ఈ విధంగా చేస్తే లోపల నుంచి గూడా ఇది చక్కగా కుక్ అవుతుంది. ఇది గూడా చూడండి చక్కగా కుక్ అయిపోయిందండి. అంతేనండి. ఇలాగే అన్ని మూంగ్లెట్స్‌ని మనం ప్రిపేర్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే చాలా హెల్తీ రెసిపీ గూడా అండి. వెయిట్ లాస్‌లో ఉండే వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ రెసిపీ. పిల్లల లంచ్ బాక్స్‌లోకైనా, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత ఫ్లఫీగా, ఎంత స్పాంజీగా ఉందో.
మీరు గూడా తప్పకుండా ఈ ముంగ్లెట్‌ని ట్రై చేసి చూడండి. మీకు ఈ ముంగ్లెట్ రెసిపీ ఎలా అనిపిచ్చిందో నాకు కామెంట్‌లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.